గైస్ మొత్తానికి అయితే హైదరాబాద్కి వద్దామని వచ్చేసామన్నమాట. మొత్తానికి ఏదో చేద్దాం సాయి చేద్దామని చెప్పి హైదరాబాద్ నుంచి ఇంటికాంచి హైదరాబాద్ బయలుదేరుతూ రావడం జరిగిందన్నమాట. సో హైదరాబాద్కి వచ్చినాక ఏం జరుగుతుంది నాకు కూడా తెలియదు. మొత్తానికి అయితే రావడం అయితే వచ్చినప్పుడు బస్సు ఎక్కాను. బస్సు నుంచి బస్సులో మంచిగా ఫోటోలు దిగుదాం, మంచిగా వాచ్ నా గోల్డెన్ మంచి వాచ్ పెట్టుకొని వచ్చాను అనమాట. చూద్దాం ఏం జరుగుతుంది ఏంటని. మరి హైదరాబాద్కి అయితే రావడం జరిగిందనమాట. హైదరాబాద్కి వచ్చినాక మరి ఏంటనేది నాకే తెలియదు, కానీ ఏదో చేయాలి. జాబ్ అయితే మానేసిన. ఎందుకంటే జాబ్ నాకు ఎందుకు అనిపిస్తలేదు, కరెక్ట్గా అనిపిస్తలేదు. జాబ్ మానేసిన తర్వాత హైదరాబాద్కి వచ్చేసి ఏదో చేద్దాం హెవీ సినిమాలో బాగుంటున్నది. వర్కౌట్ కాదు తెలియదు, కానీ మొత్తానికి అయితే ఎర్ర బస్సులో ఉంటుంది. బస్సు ఎక్కేసిన వచ్చేసిన తర్వాత మంచిగా రామోజీ ఫిలిమ్స్ దగ్గర అయితే రావడం జరిగింది అనమాట. చూడడం జరిగింది పైనుంచి. లోపలికి అయితే లేదంటే లోపలికి వెళ్ళాలంటే అన్ని పైసలు కావాలి. అన్ని పైసలు కూడా మనకు లేవన్నమాట. అంత రిచ్గా కూడా మనం కాదనమాట. సో మొత్తానికి అయితే రామోజీ ఫిలిమ్స్ మనం అయితే దూరం నుంచి అయితే చూడడం జరిగిందనమాట. అండ్ మొత్తం ఓవరాల్గా వచ్చేసరికి మనకైతే మెయిన్ హైలైట్ నాకు మంచి కిక్ ఇచ్చింది అనమాట. అయితే బస్సులో రావడం వల్ల మంచిగా అనిపించింది అనమాట. బస్సులో పోతున్నా కూడా మంచిగా అనిపించింది. సో ఎంట్రన్స్ అనమాట. అప్పుడే హైదరాబాద్కి ఎంట్రన్స్ అవుతుందన్నమాట. ఎంట్రన్స్కి అయినప్పుడు హైదరాబాద్లో చాలా పెద్ద పెద్ద బిల్డింగ్లు బస్సు స్టాండ్ కనిపించినాయి. కానీ అవన్నీ మనకు కావాలంటే మనకు రావాలి, కానీ ఏదో డబ్బు ఉంటే ఏదైనా డబ్బు సంపాదిస్తే వస్తే వరకు వచ్చావు. కానీ ఏదైనా హైదరాబాద్ ఉండాలంటే లైఫ్ రాసి పెట్టాలి, అదృష్టం ఉండాలి. హైదరాబాద్లో బతకాలన్నా చేయాలన్నా హైదరాబాద్ ప్రపంచాన్ని పీస్ఫుల్ ఎంజాయ్ చేయాలన్నా కూడా ఎవరికో మహా కొందరికి మాత్రం అది హైదరాబాద్ వాళ్ళకి పాసిబుల్ అవుతుంది, కానీ బయట వాళ్ళకి అయితే పాసిబుల్ కాదు. చూద్దాం. మొత్తానికి అయితే ఓవరాల్కి అయితే దిగడం జరిగింది. చూసేద్దాం. సో హైదరాబాద్ చూసిన బస్సులో మెట్రోలు ఫుల్ రష్. ఎవడెవరిని పట్టుకుని తట్టలేడు, ఎవడు కాడే ఫుల్ రష్ అయిపోతుంది అనమాట. సో దిగినాక మెట్రో ఎక్కుదాం నిమ్మలంగా నడుచుకుంటూ బయటకు వచ్చాను అనమాట. మెట్రో ఎక్కి స్టేషన్ దిగుతాను నిమ్మలంగా. మెట్రో ఎక్కాను. మెట్ల కాడ నుంచి చూసుకుంటా. సో మెట్లు అయితే మంచిగా ఉన్నాయి, మంచిగా అనిపించింది. ఎక్సలెంట్ ఎక్కినప్పుడు అయితే నాకైతే బాగాలేదు, మంచిగా అనిపించింది, పర్లేదు. ఇది ఓవరాల్ హైలైట్ అనిపించింది. మొత్తానికి అయితే మెట్రో ఎక్కుదామని చెప్పి టికెట్ తీసుకొని మెట్రో స్టేషన్ మీద అయితే నిలబడ్డాను అనమాట. సో మెట్రో వస్తే ఎక్కుదామని రెడీగా ఉన్నా అనమాట. సో మెట్రోలో నాకు మెయిన్ హైలైట్ మంచిగా అనిపించింది అంటే ఏసీలో ఏసీ అయితే మంచిగా అనిపించింది. ఏసీ అయితే ఎక్కినప్పుడు ఏసీలో మనకు మంచిగా ఏసీ అయితే మంచిగా అనిపించింది. అప్పుడప్పుడు కొన్ని స్టేషన్ల దగ్గర కొన్ని సౌండ్స్ మంచిగా అనిపిస్తాయి. భారత్ నగర్ అనే సౌండ్ అయితే నాకు మంచిగా అనిపిస్తుంది అనమాట. ఆ సౌండ్ భలే అనిపిస్తుంది మెట్రోలో. ఫైనల్ అయితే మెట్రో అయితే ఎక్కడం జరిగింది. సో మెట్రో ఎక్కిన తర్వాతకి ఏదో అలా ఫోటో దిగుదామని చెప్పి అలా స్టిల్ ఇచ్చానమాట. సో మెట్రో చల్లగా ఉంది. మేము ఒక చాలా దూరం ప్రయాణించాలన్నమాట. సో చాలా దూరం ప్రయాణించాలి కాబట్టి అప్పుడు చాలా మధ్యలో చాలా తగిలాయన్నమాట. చాలా విలేజెస్లో కొన్ని మంచి గట్టిగానే తగిలాయి అనమాట. అవి చూడాలంటే మన దగ్గర అన్ని డబ్బులు చూద్దాం, ముందు ఉంటుంటే చూడొచ్చు అనమాట. సో మెట్రో అయితే నాకు మంచిగా అనిపించింది. మంచి ఫుల్ ఎంజాయ్ చేసిన అనమాట. మెట్రో అయితే నేనైతే ప్రెజెంట్ అయితే మంచిగా అనిపించింది. అలాగా మెట్రో అయితే మనం ఎక్కి అందులోకి చూసొద్దని చెప్పి ఫోటో స్టిల్స్ ఇచ్చేసాం అనమాట. సో మెట్రోలో ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనిపిస్తుంది. ఫైనల్గా మా రూమ్కి అయితే రావడం జరిగింది అనమాట. రూమ్కి వచ్చిన తర్వాత ఏందనేది ముందు రోజులు చూడాలి. తర్వాత ఏం చేస్తున్నాయి నాకైతే తెలియదు.